నీళ్లలో నిప్పును రాజు లాంటిది తెలంగాణ గడ్డకు దక్కాల్సిన నీటి హక్కులను గండికొట్టి కలుగులో దాక్కుంటామంటే కుదురుతుందా? బాకా ఊదే మీడియా ముందు కృష్ణా జిల్లాలో 700 టీఎంసీలు సాధిస్తామంటూ బీరాలు పలికే ప్రభుత్వ పెద్దలు చీకట్లో మాత్రం పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల ద్రోహం చేసి మిన్నకుంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? నిజం నిప్పు లాంటిది. డాక్యుమెంట్ల రూపంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ చీకటి ఒప్పందాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తూనే ఉంది. జలద్రోహం బట్టబయలు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు కంటి మీద కునుకు కరువైంది. ప్రభుత్వ పరిస్థితి తేరుకుట్టిన దొంగలా తయారైంది. అందుకే నోరు తెరిస్తే అబద్ధాలే అన్నట్టుగా పాలమూరు దోకాను బీఆర్ఎస్ మీద నెట్టేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు. ఏడాది కిందటనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డీపీఆర్ వెనక్కి వచ్చినా ఆ సత్యాన్ని తొక్కిపెట్టి ఇప్పుడు కేసీఆర్ హయాంలోనే వాపసొచ్చిందంటూ బుకాయిస్తున్నారు. అసలు గత ప్రభుత్వమే 45 టీఎంసీలను సిఫారసు చేసిందంటూ అడ్డగోలు వాదనలకు దిగుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2 ఏళ్లుగా అటకెక్కించి చివరకు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన 90 టీఎంసీల నీటికి సైతం గండికొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబుతో అంటకాగి తెలంగాణ నీటి హక్కులకే ఎసరు పెడుతున్న వైనం బట్టబయలైంది. తెలంగాణ ప్రాజెక్టులకు ఎక్కువ నీటిని కేటాయించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రభుత్వం సగం అంటే 45 టీఎంసీలు మాత్రమే చాలు అని ఎందుకు లేఖ రాసిందనే ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలెవరూ సమాధానం చెప్పకుండా చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. బండారం బయటపడటంతో ప్రభుత్వ పెద్దలు అడ్డగోలు అబద్ధాలకు తెరలేపుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి పోయి వస్తూనే ఉన్నారు. అనేకసార్లు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోరినట్టు సీఎంఓ ప్రకటనలు ఇచ్చింది. దీంతో పాటు అధికారంలోకి వచ్చిన నెల్లోపే అంటే 4/1/2024న సీఎం ఇచ్చిన వినతి పత్రంలో జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. ఇదే విషయాన్ని 16/2/2024న సహా చట్టం కింద అడిగిన మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన సమాధానంలోనే అధికారికంగా స్పష్టం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ జాతీయ హోదా అడిగిన సమయంలో కేంద్రం వద్దనే పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ ఉన్నట్టు తేలిపోయింది. సాధారణంగా ఒక ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే క్రమంలో కేంద్ర జలసంఘం డీపీఆర్ను పరిశీలించి అందుకనుగుణంగా అదనపు వివరాలను ఆయా రాష్ట్రాలను అడుగుతుంది. రేవంత్ ప్రభుత్వం చెబుతున్నట్టు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చినట్లయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండొద్దు. కానీ కాంగ్రెస్ హయాంలో 4/4/2024న పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్లోని అదనపు వివరాలను ఇవ్వాల్సిందిగా కేంద్ర జలసంఘం డైరెక్టర్ పిఏ సౌత్ పంపిన ఈమెయిల్ డైరెక్టర్ సూచించారు. నాగర్ కర్నూల్ చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి 27/4/2024న కేంద్రానికి నివేదిక ఇచ్చారు. సంబంధించి కేంద్రం పలు వివరాలను కోరినందున మైనర్ ఇరిగేషన్ డాటాను సమర్పిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే డీపీఆర్ వెనక్కి వస్తే కేంద్రం 2024 ఏప్రిల్లో డీపీఆర్ను ఎందుకు పరిశీలించింది? నాగర్ కర్నూల్ సీఈ ఎందుకు పంపారు? ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అబద్ధమాడినా అదిగినట్టు ఉండాలంటారు పెద్దలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు మాత్రం ఇది పట్టనట్టుంది. 19/12/2024న కేంద్ర జలసంఘం తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీకి లేఖ పంపింది. గతంలో తెలంగాణ కేంద్ర జలసంఘానికి సమర్పించిన వార్దా కాళేశ్వరంలోని 3వ టీఎంసీతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్లు వెనక్కి పంపుతున్నామనేది ఆ లేఖ సారాంశం. పాలమూరు ప్రాజెక్టును ప్రస్తావిస్తూ 2024 ఏప్రిల్లో వివరాలు కోరామని, కానీ ఇప్పటికీ ఆ వివరాలు పంపలేదని, దానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటని కేంద్రం అందులో స్పష్టం చేసింది. అంటే ఇక్కడ రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడం ఒక వంతైతే డీపీఆర్ను 2024 డిసెంబర్లో వెనక్కి పంపినట్టు స్పష్టమవుతున్నది. కేసీఆర్ హయాంలోనే పాలమూరు డీపీఆర్ వెనక్కి పంపితే కాంగ్రెస్ హయాంలో వెనక్కి పంపిన డీపీఆర్ ఎక్కడిది?
తమకు 2022 సెప్టెంబర్లోనే డిపిఆర్ వచ్చిందని, 2024 డిసెంబర్లో తిప్పి పంపుతున్నట్టు అధికారిక డాక్యుమెంట్లలో కేంద్రం చెబుతుంటే, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలను వల్లిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.